హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వారంటీ కస్టమర్కు ఎలా సర్వీస్ ఇస్తామనే తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఈ షాప్ వచ్చేసి ఇది రీటైలర్ అనమాట. ఈ కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే తీసుకెళ్ళగానే ఏదైనా ప్రాబ్లం ఉంటే డీలర్కి తెచ్చిస్తారు. సో అలాంటి ఐటమ్స్ కూడా మనము సర్వీస్ తరపు నుంచి రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చూపిస్తున్న ఈ 2 SLs కస్టమర్ రిటర్న్ ఇచ్చినాయి. సో అక్కడ ఏం ప్రాబ్లమో మనకు తెలియదు. ఇప్పుడు ఆ కస్టమరు తీసుకెళ్ళిన వెంటనే రిటర్న్ తెచ్చిచ్చాడని మన షాప్ అతను చెప్పాడు. సో మనం అది వారంటీ క్రైటీరియాలు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం రిప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇవి మంచిగా ఉంటే కూడా మనము మళ్ళీ కస్టమర్కి ఇతను రీసేల్ చేసుకోలేడు. ఎందుకంటే దీని మీద సీల్ ఉంటుంది. కొనే కస్టమరు అన్బాక్స్ చేయండి కొత్తదే కావాలని అడుగుతాడు. సో కాబట్టి దాన్ని వాళ్ళ గుడ్ కండిషన్ ఉంటే కూడా మనము రిటర్నే తీసుకుంటాము. సో మనము చూడండి, ఈ వీడియోలో ఇది కొత్తది రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది షాప్ పర్సన్కి. సో అతని దగ్గర 2 ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రీటైలర్స్, వీళ్ళు జనరల్గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకొని సేల్ చేసుకుంటారు. మన పని అయిపోగానే కేకేజీ కోడ్ అని ఉంటుంది. సో ఆ కోడ్ వేస్తేనే మన కాల్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి 8.21 కిలోమీటర్స్ ఉంది, 8.2 కిలోమీటర్స్. సో అక్కడికి వెళ్ళాము. సో కస్టమర్ లొకేషన్ పెట్టాడు, అక్కడికి వెళ్ళాము. సో కస్టమరు ఇక్కడ కాదబ్బా, నాకు ఇంకో వేరే హౌస్ ఉంది, అక్కడ రిప్లేస్ చేయాలి, జస్ట్ నీకు లొకేషన్ ఏంటంటే ఇక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్దామని లొకేషన్ పెట్టాను అన్నాడు. సరే కదనేసి నా బండి అక్కడ పెట్టి కస్టమర్ యాక్టివ్ మీద వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తానికి ఈ లొకేషన్కి రావడం జరిగింది. సో ఇది అపార్ట్మెంట్ అన్నమాట, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఇది. సో వీళ్ళకి ఏంటంటే జనరల్గా జనరేటర్ ఉంటుంది, పవర్ పోతే పవర్ ఫెయిల్ అయితే జనరేటర్ బ్యాకప్ గురించి ఈ చేంజ్ ఓవర్ అవసరం పడుతుంది. సింగిల్ ఫేస్ SCL అంటారు ఇది. దీని గురించి ఫుల్ లెంత్ వీడియో చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా ఇవి ఎందుకు పాడవుతాయి అంటే బిల్డర్లు కాస్త వైరింగ్ ప్రాపర్గా చేపియరు అనమాట. అంటే వీళ్ళు వైర్ కకృతుబడి జనరేటర్కి వెళ్ళి ఒకటే ఫేస్ తీసుకొచ్చి న్యూట్రల్ తీసుకురాకపోవడము, అవుట్ గోయింగ్లో కూడా ఫేస్ ఒకటే డిస్ట్రిబ్యూట్ చేసి న్యూట్రల్ మొత్తం క్లబ్ చేయడము. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రానిక్స్ డివైస్ కదా, త్వరగా పాడైపోతుంది అనమాట. ఏదన్నా హై వోల్టేజ్ వచ్చినా కానీ అట్లాంటి షార్ట్ సర్క్యూట్ జరిగేసి లోపల ఈ కాంపోనెంట్స్ కాలిపోవడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ టైం కస్టమర్కి అయితే 1 year లోపల ఉంటే ఒకసారి అయితే రిప్లేస్మెంట్ ఇస్తాము, ఎవరు ప్రాబ్లం ఉన్నా కానీ. సో ఇచ్చి ఇన్ కేసు వాళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు ఇది సరి చేసుకోమని చెప్తాము. వాళ్ళు రెక్టిఫై చేసుకోలేకపోతే ఇక సెకండ్ టైం రిప్లేస్మెంట్ ఇవ్వమన్నమాట. సో మొత్తానికి రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో మళ్ళీ పవర్ ఆఫ్ చేసి జనరేటర్లో చెక్ చేస్తున్నాం అనమాట. కింద జనరేటర్ ఆన్ చేపించి, పవర్ పోలేదు జనరేటర్ ఆన్ చేపించి చూపిస్తున్నాం. మళ్ళీ ఎందుకంటే మనం పోయిన తర్వాత రాలేదన్నాడు అనుకో, మళ్ళీ సెకండ్ టైం రావాలంటే మనకు ఇబ్బంది, కస్టమర్కి ఇబ్బంది అనేసి మనం ఉన్నప్పుడే పవర్ జనరేటర్ 2 ఆన్ చేసి కస్టమర్ చెక్ చేసి చూపించడం జరిగింది. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.